హాయ్ మామ, ఈ రోజు అయితే కాలువరం ఏడేస్తున్నారని మనం ఏడ చూడడానికి కానీ కాలువరకు వెళ్ళేటప్పటికి జనాలు మామ చెబితే నమ్మో సంవత్సరాలకు ఒకసారి దొరికే చేప తిందామని చెప్పి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. మా చేప ఏంట్రా బాబా అంటావా? ఆలి చేప మామ సంవత్సరానికి ఒకసారి దొరుకుద్ది. ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం అనేది అసంభవం అనమాట. అది నేలలో తలకెట్టి పాక్కుంటా వెళ్ళిపోద్ది. అది దొరికిందా లేదా అన్నది ఈరోజు వీడియో. లెట్స్ గో టు వీడియో. మామ, వేసవకాలం దొరికే చేపల్లో బాగా అరుదుగా దొరికే చేప ఈ యాలి చేప మామ. ఎక్కడ కాలువలు లాగినా మెయిన్ వెళ్ళేది ఈ చేప కోసం అనమాట. ఈ యాలి చేప అంత టేస్ట్గా ఉంటది, వండిలో ఉండాలి. రేపు మామూలుగా కాలువ ఉన్నప్పుడు ఎందుకు దొరకదురా బాబు అంటావా? మామూలుగా ఫుల్గా కాలువ ఉన్నప్పుడు బురదలో తలకాయ పెట్టి జారుకుంటూ వెళ్ళిపోతుంది మామ. ఇది ఇసురులకు పట్టడం కూడా అసంభవం అనమాట. వేసవకాలం అయితే మొత్తం వాటర్ అంతా తగ్గి దిగుబడిలోకి వచ్చిన తర్వాత లాగుడు వలలో పెట్టి లాగుతారు మామ. మొత్తం అడుసులో పెట్టి తాడు లాగడం వల్ల మొత్తం అంతా చేపల ఏది తప్పుకోవడానికి అసంభవం అనమాట. తెల్ల చేపలన్నా తప్పుకుంటాయి కానీ అసలు తప్పుకో అలా లాగుతారు. మెయిన్ గా లాగేది కాలువ లాగేది ఆడి చేపల కోసం మామ. ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేది కూడా అట్ల కోసమే. వేసవకాలం ఒక్కసారే సంవత్సరానికి ఒక్కసారి చేప తినాలరా అని వస్తారనమాట. మామూలుగా మనం బయటికి వెళ్ళి వచ్చి లోపు వాళ్ళంతా లాగేశారు, పడవలో సరుకు కూడా వేసారు. మనం వచ్చే లోపు మొత్తం అంతా ఏరేసినట్టున్నారో మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆలి చేప ఒక్కటే లేదు మామ. దేనికోసం వచ్చామో అది లేదు. పనికిరాని చేపలు అన్నీ వచ్చినాయి మామ. క్యాట్ పీస్ కూడా వచ్చింది మామ లాస్ట్కి. ఆలి చేప తెల్ల చేపల మటుకు లేవు. వాళ్ళు ఏరేసుకున్నారో లేకపోతే అసలు పడలేదో అర్థం కాలేదు నాకు. ఈ రోజైతే లేవని అన్నారు. పోయిన నెల మలాస నీరు వచ్చి మొత్తం చేపలన్నీ చచ్చిపోయినాయి అంట. సరే సర్లే ఇంకేమనుకుంటాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. రేపు పొద్దున ఇంకో గూళ్ళు లాగుతారన్నమా. ఆ గూళ్ళో మట్టి కన్ఫర్మ్ గా మనం ఆలు చేప పట్టుకెళ్తాం, కంగారు పడద్దు. పార్ట్ 2 వస్తుంది చూడండి. ఈ రోజైతే చేపలు ఏమేమి వచ్చినాయి అనుకుంటున్నారు? క్యాట్ ఫిష్ వచ్చింది, గొర్రకు వచ్చింది, రూప్ చింది వచ్చింది, లాస్ట్ కి సీతాలు కూడా వచ్చింది మమ్మ. సీతాలు కూడా కూర చాలా బాగుంటది. కాకపోతే మనం కొనుసావలేము అంతే. ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేయమని